ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో నేను నీ నోట నా మాటలని ఉంచి ఉన్నాను. దేవుడు మన మాటలు తన మాటలుగా ఉన్నాయని ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. మరి యిర్మీయాతో ఈ మాట దేవుడు వాగ్దానము చేస్తాడు. మరి యిర్మీయాకి దేవుడు చెప్తాడు, ఒక ప్రవక్తగా నిన్ను అభిషేకిస్తున్నాను, మరి నువ్వు విడిపించుటకు, నాటుటకు, కట్టుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని అన్నప్పుడు మరి యిర్మీయా భయపడి, నేను శక్తి లేని వాడిని, మరి నేను బాలుడను, మరి అంత మాట అనొద్దు ప్రభువా అని దేవుడితో చెప్పినప్పుడు, ఇప్పుడు దేవుడు నీ నోటిని నేను ముడుతున్నాను, మరి నీ మాటలన్నీ నా మాటలుగా చేసి అక్కడ బలపరిచి నేను నీకు సహాయంగా తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఈ క్షణం నుంచి నీ మాటలు ఏవి కింద పడిపోకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కేవలము దీనికి కావాల్సింది నీ విశ్వాసము. అదే విధముగా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆశీర్వాదకరమైన మాటలని మాట్లాడాలి. మరి శక్తి లేని వాటిపైన దేవుడు మరి తన శక్తి ద్వారా నిన్ను అన్ని విషయములో విడిపిస్తాడు. మరి నువ్వు దేవుని మాటలు పలకాలి. పలకడం అంటే ప్రార్థించాలి, ప్రవచించాలి. ప్రతిరోజు వాగ్దానం గుర్తుపెట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నీ సమస్య గుర్తొచ్చినప్పల్లా, నీ కష్టం గుర్తొచ్చినప్పల్లా దేవుడు నా మాటలని దీవించాడు గనుక అని ఆశీర్వాదాన్ని నీకు నీవే పలుక్కోవాలి. ఎందుకంటే దేవుడు ఈరోజు నీ మాటలని ఆశీర్వదించాడు, నీ మాటలని తన మాటలుగా అభిషేకించాడు. మరి నువ్వు నమ్మి విశ్వసించి నీ పరిస్థితులన్నీ మార్చుకునే అవకాశాన్ని దేవుడు ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీకు దయచేస్తున్నాడు. మనని ఆశీర్వదించి బలపరిచే మన దేవుడు ఒక్కడే మనని ముందుకు నడిపిస్తాడు. మనం ఎప్పుడు కష్టంలో, నష్టంలో ఉండడము దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే ప్రతి వాగ్దానాన్ని దేవుడు మరి మనకి అనుకూలంగా మార్చి తన ఆశీర్వాదాన్ని మనపై ఉంచి మనని ముందుకు నడిపిస్తుంటాడు. ఈరోజు ఈ క్షణం నుంచి మన మాటలు దీవింపబడ్డాయి. మన ప్రతి ఆశీర్వాదము ఆశీర్వాదంగా మార్చుకుంటాము. ప్రతి కష్టాన్ని, బాధని, ప్రతి అవమానాన్ని ఈరోజు దేవుడు వాటన్నిటిని తొలగించడానికి మన నోటిని ముట్టి మన మాటలను దీవించి మరి సమస్తమును సమాధానముగా చేయబోతున్నాడు. ప్రతిరోజు ప్రార్థించి మరి విశ్వాసమందు దేవునితో మాట్లాడి మరి అదే విధంగా మన పరిస్థితులన్నీ మార్చుకునేలాగా ప్రవచించి మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉందాము. ఒకసారి మరి నోటి మీద చేయి పెట్టుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఇదిగో దేవా, యిర్మీయాకి శక్తి లేదు, బలము లేదు అన్నప్పుడు నీ నోట్లో నా మాటల నుంచి ఉన్నానని అభిషేకించావు. ఈరోజు మేమందరము శక్తి లేక బాధపడుతున్న మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానాన్ని మాకు దయచేశావు. భూమి ఆకాశంలో గతించునేమో కానీ నీ మాట, నీ వాక్యము గతించదు. ఈరోజు మా అందరినీ విడిపించనై ఉన్నావు తండ్రి. మరి మా చేతులని మేము మూతి మీద పెట్టుకుంటుండగా మా మాటలని దీవించునైనా, మా మాటలని నీ మాటలుగా చేసినన్న వాగ్దానాన్ని నెరవేర్చు. ఈ విశ్వాసాన్ని దీవించు. మరి నీ చేయిగా మరి అక్కడ పెట్టి, ఇదిగో దేవా, ఆ మాటలన్నిటిని దీవించు. మా పరిస్థితులన్నీ మార్చివేసుకునే కృపని మాకు దయచేయమని, అటువంటి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ అని టైప్ చేయండి. మరి దేవుడు గొప్ప అద్భుతము చేసి మీ పరిస్థితులు మార్చి మరి దేవుడు గొప్ప సాక్ష్యాలు మరి తెస్తాడు. ఆ సాక్ష్యాలన్నీ మీరు కామెంట్ రూపంలో పంచుకోండి. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమెన్. పండ్ల నొప్పులతో బాధపడుతున్నారు, దేవుడు వారిని తాకి స్వస్థపరచును. ఆమెన్. మిమ్మల్ని దేవుడు స్వస్థపరిస్తే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అది గొప్పగా దేవుడు దీవించునుగాక. ఆమెన్.